వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమును నమ్ముకుని మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండోసారి అతి ఘోరమైనటువంటి పరాజయం చవిచూశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమును నమ్ముకునే ఉంటారా, లేదా రూటు మార్చారా, లేదా అనే దానికి సంబంధించి కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ పార్టీ నేతల నుంచి కూడా క్యాడర్ వరకు కూడా అదే కోరుకుంటున్నారు. ముందుగా పార్టీలో ఉండి కూటమికి పరోక్షంగా మద్దతు చేసే నేతలపైన కూడా కన్నువేసి ఉంచాలని కూడా నిర్ణయించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోవర్టులు అనేది కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వద్దనేసి కూడా ఇన్ఛార్జీలకైతే జగన్మోహన్ రెడ్డి గారు సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ పార్టీ కష్టకాలంలో మౌనంగా ఉన్నటువంటి నేతలు కూడా గుర్తించాలని, అధికారం ఉంటే వచ్చే పెత్తనం చెలాయించడం కాదని, అధికారంలో లేనప్పుడు పార్టీ శ్రేయస్సు కోరి పార్టీని బలోపేతం చేసే విధంగా ఎవరైతే ఉంటారో, ఆ రకంగా ఎవరైతే పనిచేస్తారో నిజాయితీగా ఉన్నటువంటి నాయకులు కూడా గుర్తించాలని కూడా వైసీపీ క్యాడర్ అయితే బలంగా కోరుకుంటుంది. అయితే పదవులు తీసుకొని మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అనేది కనుక మనం చూసినట్లయితే, హోదా కోసం పదవులు తీసుకొని సైలెంట్గా ఉన్న వారిని గుర్తించి వారికి పదవుల నుంచి కూడా తప్పించాలని కూడా డిమాండ్ అయితే ఇటీవల వైసీపీలో ఎక్కువగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ హోదా లేకున్నా పార్టీ కోసం శ్రమించే వారికి మంచి స్థానం కల్పించాలని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఒక సమాచారం. మరి కూటమిలో చేరినటువంటి వైసీపీ నాయకులకు మళ్ళీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేసినా వారికి నో ఎంట్రీ అని చెప్పాలని కూడా క్యాడర్ అయితే కోరుకుంటుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు అయితే చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి. అటువంటి వారిని ఇక్కడ ప్రథమ కారులుగా అంటే మొదటి స్థానంలో ఉంచాలని కూడా గుర్తించి తొలగించాలని కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు ఏ రోజు ఎలా ఉంది అనే దానికి సంబంధించి డేటా ఆ రోజు సెంట్రల్ ఆఫీస్కు చేరుతుండడంతో, అంటే ప్రతిరోజు కూడా ఆ నియోజకవర్గంలో క్యాడర్ ఎట్లా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా, పార్టీ కోసం పనిచేస్తున్నారా, పార్టీ అధికారం లేకపోయినా పనిచేస్తున్నారా లేదా అని తెలుసుకొని అన్నీ అంటే వైసీపీకి సంబంధించినటువంటి మొత్తం నాయకులు క్యాడరు అందరికి సంబంధించి కూడా ఎప్పుడు రిపోర్టు సాయంత్రానికి అయితే చేసుకుంటున్నారట. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదని కూడా తెలిసిపోతుందనే విధంగానే ఉన్నారు. అయితే గతంలో ఐపాక్ నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మోసపోయానని, ఇప్పుడు అంతా పార్టీ క్యాడరే ఇక్కడ నిఘా వర్గాలు పరిశీలన చేస్తుందని అనే విషయాన్ని కూడా గమనించాలని కూడా చెబుతున్నారు. ఇక ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో తమ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తుండడం ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తల నుంచి కూడా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కోసం ఎక్కువగా ఆధారపడుతున్నారనే సమాచారం. మరి కష్టకాలంలో పార్టీ కోసం నిలబడేటువంటి కార్యకర్తల నుంచి కూడా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్లో నిజముందనేది కూడా భావిస్తున్నటువంటి జగన్ ఒక అభిప్రాయానికి వచ్చి పెద్దపీట వేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారట. అందుకోసం జగన్ ఇక ఐపాక్ మరొక సర్వేల వైపే ఆధారపడకుండా నియోజకవర్గంలో కొందరు ముఖ్య కార్యకర్తలపైన కూడా ఆధారపడి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మార్పు మంచిదేగా అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ మార్పుతో ముందుకు వస్తారా, లేకపోతే ఐపాక్ టీం నమ్ముకునే ఉంటారా, క్యాడర్ని గాలి కుదిలేసి అధికారం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్లన్నీ కేవలం క్యాడర్కి నాయకులకే కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ మారతారని కాదు, కానీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, నాయకులందరికి కూడా వారి సమస్యలు తెలుసుకోవడం, ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ సంక్షేమ పథకాలతోనూ ముందుకు తీసుకెళ్లే విధంగా కలిసి మెలిసి నాయకులతో పని చేయకపోతే రానున్న రోజుల్లో సింగిల్ డిజిట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పుతో ముందుకు వస్తారా, లేదా గతంలోనే మాదిరిగానే ఉంటారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.